హలో సూపతులు, మీతో ఒక ముచ్చట చెప్పాలి. దోశలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. మీలో ఎంతమందికి దోశలు ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఏ దోశ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక మంచిగా అయితే పులిసింది. నేనైతే రెగ్యులర్గా వైట్ దోశ చేసేవాడిని. కానీ ఈ మధ్యలో ఏమైందనంటే ఈ రాగులు, జొన్నలు అండ్ బాజ్రా ఈ వీటితోనైతే ఎక్కువ దోశలు అయితే చేస్తున్నా. మంచిగానే టేస్ట్ ఉన్నాయి. బాజ్రా కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక జొన్నలు, రాగులు అంటే చాలామంది జొన్న జావ, రాగి జావ, రాగి సంగటి తింటారు కాబట్టి చాలామందికి తెలిసి ఉంటుంది. జొన్న రొట్టెలు తింటారు కాబట్టి. కానీ సమ్మర్‌లో మాత్రం జొన్న అంబలి సూపర్ ఉంటది. అది చేయడం కరెక్ట్ రావాలి. ఇక పొలిసిన తర్వాత మంచిగా అయితే దోస అయితే వేసుకున్నా. వేసుకొని ఇక తినడానికైతే మంచిగా ఫ్లిప్ చేసిన. మామూలుగా మనం బయట కొన్ని ఏమేమి వేస్తారనేది నాకు తెలుసు. సో, బయట ఇలా చేసుకుంటే మనకు అన్‌హెల్తీ. మెయిన్‌గా అయితే సోడా ఏస్తారు. ఇంక సోడా మనం వాడొద్దనే ఉద్దేశంతో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు నేచురల్‌గా చేసుకోవాలి. ఇక ఇవి తింటుంటే మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. ఎగ్ దోస కూడా చేసుకుందామని. అనన్య కూడా అడిగింది, "నాన్న ఎగ్ దోస ఎయవా" అని. సరే అని ట్రై చేసిన. ఏదో ఇగ ఎయొచ్చినట్టు టైం లేక ఆ విధంగా అయితే ఎయడం జరిగింది. ఇక ఫైనల్లీ అయితే మీరైతే ఈ వీడియో ఎలా ఉందో, మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌లో మరిన్ని వీడియోలు అండ్ టిఫిన్స్‌లలో మీకు ఏ టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయండి. జనరల్‌గా అయితే పూరి, బోండా, దోస, వడ, ఆహ్, పునుగులు ఇట్లా చాలామంది యూజ్ చేస్తుంటారు. ఇంకా ఊతప్పం అండ్ 'అమృతం' సీరియల్‌లో చూసినప్పటి నుంచి అయితే నాకు పెసరట్టు అది భలే అనిపిస్తది. కానీ చేయడం చాలా కష్టం గదా!